సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఫ్యూరియోసా మ్యాడ్ మ్యాక్స్ సాగా తెలుగులో మూవీ రివ్యూ. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్. బా ఏం యాక్షన్ ఫిల్మ్ అది. ఆ సినిమా గురించి ఎప్పుడు తలుచుకున్నా సరే గూస్ పింపుల్స్ కాదు గూస్ బబుల్స్ వస్తాయి నాకు. ఏమన్నా సినిమాని అసలు బేబత్సం అంతే. ఆ సినిమా ఇచ్చిన థ్రిల్లింగ్ యాక్షన్ ఎక్స్పీరియన్స్ మారోలెస్ మర్చిపోలేమంతే. నేనైతే మర్చిపోలేను అసలు ఎప్పటికీ. ప్రపంచ సినిమా చరిత్రలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్షన్ ఫిలిమ్స్ లిస్ట్ లో ఎప్పుడు టాప్ పొజిషన్ లోనే ఉంటది మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్. నా ఫేవరెట్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ యాక్షన్ ఫిలిమ్స్ లిస్ట్ లో కూడా ఫ్యూరీ రోడ్ టాప్ 3 పొజిషన్ లోనే ఉంటుంది. ఫ్యూరీ రోడ్ మూవీకి అంటే ఫ్యూరీ రోడ్ కథకి ఈ ఫ్యూరియస్ కథ ప్రీక్వెల్, సీక్వెల్ కాదు ప్రీక్వెల్. ప్రీక్వెల్ కి సీక్వెల్ కి తేడా ఏమిటి అంటే ఓ కథకి సీక్వెల్ అంటే ఆ కథ తర్వాత జరిగిన కథ, ప్రీక్వెల్ అంటే ఆ కథ ముందు జరిగిన కథ. ఏం జరిగింది ముందేం జరిగింది, అంత ఆసక్తికరమైన కథ ఏం జరిగింది మాట్లాడుకుందాం, తెలుసుకుందాం మన సమీక్షలో. కథ విషయానికి వస్తే మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ కథలో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటది, ఇంపరేటర్ ఫ్యూరియోసా. యాక్చువల్ గా తను విలన్ సైడ్, విలన్ దగ్గర ఒక ముఖ్యమైన ఆఫీసర్, కమాండర్ పొజిషన్. కానీ ఫ్యూరియోసా ఏం చేసింది అంటే తన బాస్ కి అగెనిస్ట్ గా, తన బాస్ కి నచ్చని పని చేసింది. దాని కాన్సిక్వెన్సెస్ ఫ్యూరీ రోడ్ మూవీలో వివత్సమైన యాక్షన్ పోరాటాలు. అసలు ఈ ఫ్యూరియోసా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, వచ్చి ఇమ్మోర్టల్ దగ్గర ఒక నమ్మకమైన కమాండర్ గా ఎలా ఎదిగింది, ఆ కథని డిస్కస్ చేస్తుంది ఈ ఫ్యూరియోసా మూవీ. ఫ్యూరియోసాకి ఓ చెయ్యి ఉండదు. ఆ చెయ్యి ప్లేస్ లో స్పెషల్ గా ఆపరేట్ అయ్యే మిషన్ హ్యాండ్ ఉంటది. ఆ మిషన్ హ్యాండ్ ఆ అమ్మాయికి ఎందుకు వచ్చింది తెలుసుకుంటాం. ఒక మామూలు అమ్మాయి ఒక యోధురాల్లాగా ఎలా రాటు తేలింది అవి కూడా వివరంగా తెలుసుకుంటాం. అలాగే ఫ్యూరియోసాకి ఈ కథలో రివెంజ్ తీర్చుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. పోతే రివెంజ్ తీర్చుకోవాల్సింది ఇమ్మోర్టల్ మీద కాదు, ఇంకో స్పెషల్ క్యారెక్టర్ ఉంది ఈ కథలో. ఆ క్యారెక్టర్ పేరు డెమెంటోస్. అతను ఏం చేశాడు, అతని మీద ఫ్యూరియోసా ఎందుకు పగ తీర్చుకోవాలి తెలుసుకోవడమే ఈ కథ. విశ్లేషణ విషయానికి వస్తే మ్యాడ్ మ్యాక్స్, ఈ మ్యాడ్ మ్యాక్స్ కథలు మామూలు నార్మల్ ప్రపంచంలో జరగవు. అవి ఓ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్న ఎపోకలిస్టిక్ సిచ్యువేషన్స్ లో జరుగుతూ ఉంటాయి. ఎపోకలిస్టిక్ సిచ్యువేషన్ అంటే భూమి నాశనం అయిపోయింది, ప్రపంచం అంతం అయిపోయింది, మళ్ళీ మనుషులు కొత్తగా జీవించడం మొదలు పెట్టారు, కొత్త పద్ధతులు ఏర్పాటు చేసుకుని. అలాంటి పరిస్థితిలో ఒక వేస్ట్ ల్యాండ్ లో ఈ మ్యాడ్ మ్యాక్స్ కథలు జరుగుతూ ఉంటాయి. ఆ వేస్ట్ ల్యాండ్ ఎక్కడ ఉంది అంటే ఆస్ట్రేలియాలో ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా రైటర్ కమ్ డైరెక్టర్ జార్జ్ మిల్లర్ ఆస్ట్రేలియా నుండే ఉన్నారు. ఆ సినిమాని అయినా మాక్సిమం ఆస్ట్రేలియాలోనే షూట్ చేస్తూ ఉంటారు. ప్రపంచం అంతమైపోయినా మనుషులు బతకాలి అంటే బతకటానికే మినిమం అవసరాలు ఉన్నాయి. వాటర్ కావాలి, ఫుడ్ కావాలి. అది సమృద్ధిగా ఎక్కడ దొరుకుద్దో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ప్లేస్ ని వెతుకుతూ ఉంటారు. ఉన్న చోట వాటిని దక్కించుకోవడం కోసం, వాటి మీద ఆధిపత్యం కోసం కొట్టుకు చేస్తూ ఉంటారు. ఆ వేస్ట్ ల్యాండ్ లో ఎక్కువగా వాటర్ లేదు, తినడానికి ఫుడ్ లేదు, కానీ కావలసినంత ఆయిల్ ఉంది. ఆ పెట్రోల్ ని తోడుకోవటం, వెరైటీగా బళ్ళు తయారు చేసుకోవటం, ఆ బళ్ళల్లో పెట్రోల్ పోసుకోవటం, తిరగడం, కొట్టుకోవటం. చాలా గ్రూప్స్ ఉన్నాయి ఆ వేస్ట్ ల్యాండ్ లో. వాళ్ళందరూ ఒకరితో ఒకళ్ళు కొట్టుకుంటూ ఉంటారు ఆధిపత్యం కోసం. ఎక్కడైనా సరే అవసరం నుంచి పోరాటం పుట్టుకొస్తుంది. పోరాటాన్ని నడిపించడానికి లీడర్స్ పుట్టుకొస్తారు. వాళ్ళు మంచోళ్ళు అవ్వచ్చు, చెడ్డోళ్ళు అవ్వచ్చు. ఈ కథలో డెమెంటస్ క్యారెక్టర్ కూడా అలాంటిదే. భారీ మోకను వేసుకుని ఒక సమృద్ధి అయిన ప్లేస్ కోసం తన వెనుకున్న జనాలందరికీ కూడా సమృద్ధిగా ఆహారాన్ని, వాటర్ని అందించడం కోసం దండయాత్రలో కొనసాగిస్తూ ఉంటాడు. ఈ డెమెంటస్ క్యారెక్టర్ లో నటించింది థోర్, క్రిస్ హెమ్స్వర్త్. ఆ వేస్ట్ ల్యాండ్ లో పెట్రోల్ కావాల్సినంత దొరుకుద్ది కాబట్టి రకరకాల మోడల్స్ లో వెహికల్స్ ని, మోటార్ సైకిల్స్ ని, కార్స్ ని, పెద్ద ట్రక్స్ ని డిజైన్ చేసుకుని వాటితో పోరాటాలు చేసుకుంటా ఉంటారు. మ్యాడ్ మ్యాక్స్ సినిమాల్లో విచిత్రమైన వ్యవహారం ఏమిటి అంటే వెహికల్స్. అసలు మనం బయట ప్రపంచంలో చూడనటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ వెహికల్స్ ని చూస్తాం. ఆ మోటార్ సైకిల్స్, ఆ మోటార్ వెహికల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అవి ఈ సినిమా డైరెక్టర్ జార్జ్ మిల్లర్ స్పెషల్ విజన్ కి సాక్షిభూతాలని చెప్పొచ్చు. యాక్చువల్ గా అయితే జార్జ్ మిల్లర్ ఒక డాక్టర్ అట, కానీ మోటార్ వెహికల్స్ మీద ఆయనకున్న క్రేజ్ మైండ్ బ్లోయింగ్. అంటే ఏం విజన్ అసలు, ఆయన ఎలా క్రియేట్ చేపిస్తారు ఆ వెరైటీ వెహికల్స్ ని. ఆ వెహికల్స్ డిజైనింగ్, డిఫరెంట్ వెహికల్స్ తో డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మ్యాడ్ మ్యాక్స్ సినిమాల యూఎస్పీ. థ్రిల్ చేస్తాయి యాక్షన్ మూమెంట్స్, మనం ఎక్స్పెక్ట్ చేయని యాక్షన్ మూమెంట్స్ కనపడతాయి. షాక్ అవుతాం, సర్ప్రైజ్ అవుతాం, ఓరు నాయనో ఏం చేస్తున్నారా బాబు అని. యాక్షన్ సీక్వెన్స్ ని ఎంత బ్రహ్మాండంగా డిజైన్ చేస్తారు అంటే ఒళ్ళు గగ్గురు పొచ్చుద్ది. పెద్ద
వెహికల్స్ ఉంటాయి, చిన్న చిన్న వెహికల్స్ ఉంటాయి. చిన్న వెహికల్స్ చేయాల్సిన రచ్చ చిన్న వెహికల్స్ చేస్తాయి, పెద్ద వెహికల్స్ చేయాల్సిన బీభత్సం పెద్ద వెహికల్స్ చేస్తాయి. ఎక్కేసుకోవడం, తొక్కేసుకోవడం, పగలు కొట్టేసుకోవడం, పెద్ద పెద్ద వెహికల్స్ కూడా పీలికలు చేసేసుకోవడం. మనం ఎక్స్పెక్ట్ చేయని అస్సలు ఊహించని అడ్వెంచర్స్ అన్ని ఆ సినిమాలో వెహికల్స్ చేసి పారేస్తా ఉంటాయి. భలే ఉంటదిలే ఆ డైరెక్టర్, ఆ సినిమాకి పనిచేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్ విజన్. సినిమాలో ప్రొడక్షన్ డిజైనింగ్ డిపార్ట్మెంట్ కూడా ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుద్ది. ఎందుకంటే అలాంటి ప్రపంచం బయట లేదు, ఎవరు చూడని ప్రపంచం అది. వాళ్ళ ఊహల్లో వాళ్ళ ఇమాజినేషన్ నుంచి పుట్టుకొచ్చిన ప్రపంచం అది. దాన్ని ఎంత బాగా డిజైన్ చేశారో. బేసిక్ గా అయితే మ్యాడ్ మ్యాక్స్ మూవీని ఫైట్స్ కోసమే వెళ్ళాలి. ఈ ఫ్యూరియోసా మూవీలో కూడా ఫైట్లు అదిరిపాటుగా ఉన్నాయి. 2-3 యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి, థ్రిల్ చేసి పారేస్తాయి. క్రిస్ హెమ్స్వర్త్ థోర్ ఈ సినిమాలో మెయిన్ విలన్. ఆ పాయింటే ఈ సినిమాకి ప్లస్ మైనస్ కూడా అంటాను నేను. అతను పోషించిన డెమెంటస్ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాకపోతే ఆ క్యారెక్టర్ లో కొన్ని మిస్టేక్లు జరిగాయి. దాని మూలంగా ఒక క్రూయల్ విలన్ గా అతన్ని మనం ఊహించుకోలేము. ఆ ఫీలింగ్ ని, ఆ ఫ్లేవర్ ని మనం తీసుకోలేము. ఆ క్యారెక్టర్ కి కొన్ని ఎమోషనల్ అటాచ్మెంట్స్ పెట్టారు. అది హీరోయిన్ తోనే పెట్టారు. హీరోయిన్ ఏమో అతని మీద కంప్లీట్ గా పగతో రగిలిపోతా ఉంటది. సినిమాని చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా, అంటే మనం కూడా హీరోయిన్ పగని ఓన్ చేసుకుని అదే విధమైన, అంటే ఆవిడ ఫీల్ అవుతున్న ప్రతీకారాన్ని, పగని మనం కూడా విలన్ మీద ఫీల్ అయితే అప్పుడు బాగుంటది. సీరియస్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్. కానీ మనకి విలన్ మీద సింపతి ఫీలింగ్ కలుగుతున్నప్పుడు హీరోయిన్ కి సంబంధించిన రివెంజ్ ఫీలింగ్, ఎమోషన్ డైల్యూట్ అవుద్ది. అలా జరగడం మూలంగా ఈ సినిమాలో హీరోయిన్ రివెంజ్ కి సంబంధించి సీరియస్ ఇంటెన్షన్ మిస్ అయ్యింది. ఫ్యూరీ రోడ్ మూవీలో ఇలా ఉండదు. విలన్ అంటే విలనే. అతను ఎంత క్రూరుడో మనం కూడా ఫీల్ అవుతాం. ఇమ్మోర్టల్ క్యారెక్టర్ ని మనం కూడా అసహించుకుంటాం. మనం కూడా అతను చేసే చేష్టలు చూసి కొంచెం భయపడతాం. ఇమ్మోర్టల్ కి సంబంధించిన విలనిజం లో ఎటువంటి కాలుష్యం లేదు. సెంటిమెంట్, ఎమోషన్, సింపతి ఇలాంటి కాలుష్యం లేదు. సో ఆ విలన్ ని మనం ఎటువంటి అబ్జెక్షన్స్ లేకుండా దారుణంగా అసహించుకుంటాం. అలాంటి ఎమోషన్ ఉన్నప్పుడు కసి కుదురుద్ది, ఆవేశం రగులుద్ది. విలన్ మీద ఫైటింగ్ జరుగుతున్నప్పుడు థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తీసుకుంటాం. అందుకని ఫ్యూరీ రోడ్ మూవీ టెర్రిఫిక్ గా ఉంటది. సూపర్ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేస్తాం. ఈ ఫ్యూరియోసా మూవీలో విలన్ క్యారెక్టర్ మీద మనకి అంత కోపం రాదు. కోపం తెప్పించడానికి కొన్ని దారుణమైన సిచ్యువేషన్స్ పెట్టారు, కానీ ఆ క్యారెక్టర్ లో ఉన్న సింపతి అనే ఎలిమెంట్ కొంత డైల్యూట్ చేస్తుంది అతని విలనిజాన్ని. విలన్ మీద మనకి పూర్తిగా అసహ్యం లేనప్పుడు, కోపం లేనప్పుడు, ఎమోషనల్ గా కథని నడిపిస్తున్నప్పుడు బోర్ అనిపిస్తుంది. అలాంటి బోరింగ్ మూమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి, చాలా సందర్భాల్లో ఉంటాయి. సినిమా స్టార్టింగ్ చాలా బాగుంది, కానీ కొన్ని చోట్ల మాత్రం ఎమోషన్ ని రిజిస్టర్ చేయడం కోసం లెంత్ ఎక్కువ తీసుకున్నారు. అప్పుడు పేస్ స్లోగా నడుస్తుంది అని బోర్ ఫీల్ అవుతాం. ఫ్యూరియోసా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటది. ఆ క్యారెక్టర్ లో నటించిన టైలర్ జాయ్, ఆ అమ్మాయి కూడా చాలా అంటే చాలా బాగా చేసింది. ఎంత పవర్ఫుల్ గా నటించింది అంటే, ఒక యోధురాలు ఎలా ఉంటది అంటే ఇలాగే ఉంటది, మీరు చూడండి తెలుసుకోండి అన్నట్టుగా యాక్ట్ చేసింది. సినిమా మధ్యలో వచ్చే 2 యాక్షన్ ఎపిసోడ్స్ అయితే టెరిఫిక్ గా ఉంటాయి, కానీ క్లైమాక్స్ డైల్యూట్ అయిపోయింది. క్లైమాక్స్ తేలిపోయింది, సరిపోలేదు కిక్ క్లైమాక్స్ లో. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే, పర్వాలేదు యాక్షన్ ఎపిసోడ్స్ కోసం చూడొచ్చు, కానీ అక్కడక్కడ బోర్ అనిపిస్తుంది. దాన్ని లైట్ తీసుకుంటే టైం పాస్ అయిపోద్ది. కానీ ఫ్యూరీ రోడ్ మూవీతో మాత్రం అసలు కంపారిజన్ లేదు. ఆ సినిమాలో ఉన్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఆ సినిమా రేంజ్ లో ఇవ్వలేదు. ఈ సినిమా లెక్కలో ఈ సినిమా ఇచ్చిందని చెప్పొచ్చు. ఆ సినిమాలో ఉన్న ఎమోషనల్ ఇంటెన్సిటీ చాలా బాగుంటది, అది ఈ సినిమాలో తగ్గింది. అయినప్పటికీ యాక్షన్ ఎపిసోడ్స్ బాగుంటాయి, వాటి కోసం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఫ్యూరియోసా. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.